ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనమైతే వన్ బై వన్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, అదేవిధంగా మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని గూగుల్ షీట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా మీరు పొందవచ్చును. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫ్రీ నోట్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అన్నిటినీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వచ్చు. ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కోడ్ ముగిశాకనే వేగంగా కొలువుల భర్తీ అయితే అవుతాయట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ త్వరలో రాత పరీక్షల ఫైనల్ కీలు వెల్లడి, సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తమైతే చేస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్లో మనకు ఎన్నికల కోడ్ ముగిస్తుంది. దాని తర్వాత మనకు అన్ని రకాలకు సంబంధించినట్టు ఎగ్జామ్స్ అయినటువంటి అన్ని రకాల రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ అయితే కాబోతున్నాయి. రిక్రూట్మెంట్ కూడా మన యొక్క ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ కూడా జూన్ జూలైలో కంప్లీట్ చేస్తామని టీఎస్పీఎస్సీ వారైతే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెల్లడించాలని భావిస్తుంది. అప్పటి వరకు రాత పరీక్ష ఫైనల్ కీలు వెల్లడి, జనరల్ ర్యాంకుల జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 27 ప్రకటనలు, 18,000కు పైగా ఉద్యోగాలు. టీఎస్పీఎస్సీ 2022 నుంచి ఇప్పటి వరకు ఒక 18,000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు అయితే రద్దయ్యాయి. అనంతరం మళ్ళీ నిర్వహించినటువంటి సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును నియమించింది. కొత్త బోర్డు 2 నెలల్లో 3 నోటిఫికేషన్లు నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగాల ప్రకటనలకు జనరల్ ర్యాంకులు కూడా ప్రకటించడం జరిగింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడం కీలకమైన గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3తో పాటు డిఏఓ, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టుల రాత పరీక్ష తేదీలను అయితే ప్రకటించింది. జనరల్ ర్యాంక్ జాబితాలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ త్వరలోనే వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అయితే చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించనున్నారు. మనకు ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:3 లిస్ట్ అనేది ఎన్నికల కోడ్ లోపే మనకు వస్తుంది. అంటే మేలో లేదా ఏప్రిల్ లాస్ట్ వీక్లో గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:3 లిస్ట్ అయితే రాబోతుంది. తర్వాత ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే ఆ ఏఈఈకి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే పూర్తి చేయనున్నారు. ఇక ఏఈ పోస్టులకు త్వరలోనే ఫైనల్కి వెలువరిస్తారు. ఇంటర్ విద్యా విభాగంలో ఉన్నటువంటి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబర్లో అయితే పరీక్షలు కావడం జరిగింది. వారం 10 రోజుల్లో జేఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జేఎల్కి సంబంధించినటువంటి 10 డేస్లో ఫైనల్ కీ వస్తుంది. ఆ వెంటనే ఒక 1 వీక్లో మీకు జేఎల్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎన్నికల కోడ్ ముగిశాక దానికి సంబంధించినటువంటి 1:3 లిస్టు, అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ అనేటివి రాబోతాయి. సో ఇక్కడ మనకు 10 డేస్లో జేఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత 1 వీక్ తర్వాత జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే జనరల్ ర్యాంకులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కీ సమస్యలకు చెక్. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలను తావు లేకుండా కమిషన్ అయితే చెక్ పడుతుంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించిన సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని సబ్జెక్ట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం అయితే తీసుకునేవారు. దానివల్ల ఓవైపు జాప్యము, మరోవైపు అభ్యర్థుల గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబు పరిశీలించి
ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుంది. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపుగా తగ్గిపోతున్నాయి. అప్పటికి ఏమైనా ఉంటే మరోసారి పరిశీలించి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు దాదాపుగా ఈ ఏప్రిల్ నెలలో జేఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ వస్తుంది. జేఎల్కి సంబంధించిన జనరల్ ర్యాంకులు వస్తాయి. ఇంకోటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:3 లిస్టు కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు స్క్రీనింగ్ కమిటీకి 326 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల దస్త్రాలు కమిటీ నిర్ణయం ఆధారంగానే ఎంపికకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి చాలామంది అయితే అనర్హత వేటు వేయడం జరిగింది. అదేవిధంగా ఒక వైద్య పరీక్షలో 188 మందిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. కొందరికి నేర చరిత్ర దాచిపెట్టడం, కొన్ని క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వాటితో కొందరిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 136 మంది అభ్యర్థులకు ఎంపిక అర్హత లేదంటూ కమిషనర్లు, ఎస్పీలు నివేదికలు పంపారు. మరో 188 మంది వైద్య పరీక్షలు ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. అలాగే నేర చరిత్ర దాచిన వారు 121 మంది ఉంటే నేరాల్లో ప్రమేయం ఉన్నవారు 189 మంది. గత ఉద్యోగాల విషయాన్ని దాచిన వారు 16 మంది ఉన్నారు. ఈ 326 మంది ఎంపిక అంశం అనేది స్క్రీనింగ్ కమిటీకి అయితే పంపించడం జరిగింది. 326 మెంబర్స్ యొక్క మొత్తం స్క్రీనింగ్ టెస్ట్కి పంపించారు. సో దాని తర్వాత వీళ్ళని రిజెక్ట్ చేయడమా లేదా తీసుకోవడమా అనేది ఆ స్క్రీనింగ్ కమిటీ అనేది నిర్ణయం తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ నెల 18, 19న ఏఓ పోస్టులకు, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 18, 19న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు శనివారం టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు తెలపడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి దరఖాస్తు ఇంకో 3 రోజులలో అయితే ముగియనుంది. ఏప్రిల్ 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. టెట్కి సంబంధించినటువంటిది ఎవరైనా ఉంటే టెట్కి సంబంధించి అప్లై చేసుకోండి. అదేవిధంగా టెట్లో ఎలాంటైనా మిస్టేక్స్ అయిన వాళ్ళు, మిస్టేక్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకండి, ఎలాంటి టెన్షన్ పడకండి. సో మీరు ప్రశాంతంగా చదవని, అంత ఇబ్బంది ఏమో, అంత ప్రాబ్లం ఏం ఉండదు. మీరు మిస్టేక్ చేసిన మీ క్వాలిఫికేషన్ కానివ్వండి, మీ 10th డీటెయిల్స్ రాయకపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరిగినా మీరు టెన్షన్ పడకండి. దానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇంకో 3 రోజులే మిగిలి ఉంది టెట్ అప్లై చేసుకోవడానికి. దాదాపుగా ఇంకెవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లై చేసిన వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ అయితే టెన్షన్ పడకండి, ప్రశాంతంగా చదువుకోండి. సో ఎడిట్ ఇచ్చినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చును. ఒకవేళ ఇవ్వకపోయినా దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 15, 16న ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్యా విధాన పరిషత్ డైరెక్టర్లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు ఈ నెల 15, 16న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. మనకు 18, 19 ఏమో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటే 15, 16 ఏమో ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. భారత్పై తగ్గనున్న ఎల్నినో ప్రభావం, ఇది చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం తగ్గడంతో మన భారత వాతావరణ విభాగం డైరెక్టర్ గారి పేరును అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ మన వాతావరణ విభాగం డైరెక్టర్ గారి పేరు మృత్యుంజయ్ మహాపాత్ర గారు, ఇతనైతే వెల్లడించడం అయితే జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వాతావరణ విభాగం డైరెక్టర్ ఎవరు అని అడగవచ్చు. కాబట్టి జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గారు అతని యొక్క పేరు. నెక్స్ట్ ఇక్కడ ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చిన వ్యామోగములు, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకొని 3 వ్యామోగములు. ఎందరు? 3. ఇది గుర్తుపెట్టుకోండి. శనివారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. ఎప్పుడు? శనివారం అంటే ఏప్రిల్ 6. రష్యాకు చెందిన సోయాజ్ MS-24 వ్యామోనౌక, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వ్యామోనౌక పేరు ఏంటంటే రష్యాకు చెందినటువంటి సోయాజ్ MS-24 అనేది ఏ దేశానికి చెందిన? రష్యాకు చెందింది. సో వీళ్ళు ఎక్కడ దిగారంటే కజకస్తాన్లోని గడ్డి నేలలో దిగడం జరిగింది. 3 కూడా కజకస్తాన్లోని గడ్డి నేలల్లో దిగడం జరిగింది క్షేమంగా. వీరిలో రష్యాకు చెందినటువంటి ఒక వ్యక్తి పేరు, దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. రష్యాకు చెందినటువంటి ఒలెగ్ నోవిట్స్కీ. సో ఈ రష్యాకి చెందినటువంటి పేరు ఏంటంటే ఒలెగ్ నోవిట్స్కీ. ఒలెగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నోవిట్స్కీ అనేది కష్టంగా ఉంటాయి. ఇక అమెరికాకి చెందినటువంటి వ్యామోగామి పేరు లోరాల్ ఓహారా. ఈమె అమెరికాకి చెందినటువంటిది.
అదేవిధంగా బెలారస్కు చెందిన మరియానా బెలారస్కు చెందినటువంటి మరియానా వసిలేవ్స్కాయా. సో వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క దేశానికి చెందిన, రష్యాకి చెందినటువంటి ఒలేగ్ ఉంటే అమెరికాకి చెందినటువంటి లోరాల్ ఓహారా, ఇదేమో అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా బెలారస్కు చెందినటువంటి మరియానా. సో మరియానా గుర్తుపెట్టుకుని ఈ పేరు మొత్తం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో లోరాల్ గత ఏడాది, ఇక్కడ చూడండి, లోరాల్ అనే వ్యక్తి మన అమెరికాకి చెందినటువంటి లోరాల్ గత ఏడాది సెప్టెంబర్ 15న ఐఎస్ఎస్లో చేరారు. ఇప్పుడు గత ఏడాది అంటే 2023లో సెప్టెంబర్లో 15న ఐఎస్ఎస్లో చేరారు. 204 రోజుల పాటు, ఎన్ని రోజుల పాటు? 204 రోజుల పాటు రోదసిలో గడిపారు. అడుగుతారు, ఎన్ని రోజులు గడిపారు రోదసిలో వీరు? 204, 204 రోజులు గడపడం జరిగింది. ఇక ఒలేగ్ మరియానాలు గత నెల 25న అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఈ ఒలేగ్ అనే వ్యక్తి, అదేవిధంగా మరియానాలు, వీళ్ళిద్దరూ ఎన్ని రోజులు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు? ఏ రోజు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారంటే గత నెల 25, అంటే మార్చి 25న వీరైతే అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఎవరెవరు? ఒలేగ్ అండ్ మరియానా, వీళ్ళిద్దరేమో అంతరిక్ష కేంద్రంలోకి మార్చి 25న ప్రవేశించారు. మొత్తం వీళ్ళు 204 రోజుల పాటు రోదసిలో గడిపారు. ఇక్కడ మనకు లోరాల్ అనే వ్యక్తి 2023 సెప్టెంబర్లో ఐఎస్ఎస్లో చేరడం జరిగింది. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు, ఏప్రిల్ డిసెంబర్ మధ్య మరో 1354 మంది విరమణ, మహాలక్ష్మి పథకంతో గణనీయంగా పెరిగిన ప్రయాణికులు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే తొందరలోనే అయితే రాబోతున్నాయి. దాదాపుగా 17,400 మంది కండక్టర్ ఉంటే ఖాళీలు భర్తీ ప్రతిపాదనలో కండక్టర్ల పోస్టులు మాత్రం లేవు. కండక్టర్ ఖాళీలు అయితే 17,410 ఉంటే సో ఆ యొక్క ప్రతిపాదనలో కండక్టర్ పోస్టులు అయితే లేవట. నెక్స్ట్ అప్డేట్, నవోదయ విద్యాలయాలు నాన్ టీచింగ్ పోస్టులు. సో ఇది దాదాపుగా ఈ నవోదయలో నాన్ టీచింగ్ పోస్టులు పడ్డాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని నేను నెక్స్ట్ మీకు వీడియో ద్వారా అందిస్తాను. అప్లై చేసుకునే విధానం, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని ఖాళీలకు ఏ పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్, సో ఏమేమి కంప్లీట్ అయి ఉండాలి, సో ఆ యొక్క పోస్టులకు తగ్గట్టు క్వాలిఫికేషన్ అనేటివి వేరువేరుగా ఉన్నాయి. వాటన్నిటి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. నవోదయ విద్యాలయాలు నాన్ టీచింగ్ పోస్టులు దాదాపుగా ఇంటర్ అయిపోయి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపుగా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. సో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్లు ఇవి ఉంటాయి. వాటన్నిటిని నేను మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ యొక్క వీడియోలో ఈ నవోదయకు సంబంధించి. సో లాస్ట్ డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఏప్రిల్ 30 ఉంది. సో ఏమన్నా ఎడిట్ ఆప్షన్ కూడా మే 2 నుంచి 4 వరకు ఇస్తారు. సో ఇది నవోదయకు సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులు అయితే 1377 అయితే ఉన్నాయి. ఎవరైనా వారి యొక్క క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఉంటే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి అప్లై చేసే విధానాన్ని, ఎంపిక విధానాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్న అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మర్చిపోకండి. ఈ యొక్క వ్యామోగములను గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు డిఎస్సి, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.